కాసేపట్లో నాంపల్లి కోర్టులో సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును ఏసీబీ అధికారులు ప్రవేశపెట్టబోతున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిన్న ఉమామహేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. ఏసీబీ విచారణలో ఉమామహేశ్వరరావు అక్రమ బాగోతాలు వెలుగులోకి వస్తున్నాయి. న్యాయం కోసం వెళ్లిన బాధితులకు ఉమామహేశ్వరరావు చుక్కలు చూపించేవాడు. ఉమామహేశ్వరరావు వ్యవహార శైలిపై గతంలోనూ అనేక ఫిర్యాదులు వచ్చాయి. కాసేపట్లో నాంపల్లి కోర్టులో సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును ఏసీబీ అధికారులు ప్రవేశపెట్టబోతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ మాధురి. ఏదైతే సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావుని నిన్న ఏసీబీ అధికారులు అయితే అదుపులోకి అయితే తీసుకున్నారు. ప్రస్తుతం మరికొద్ది సేపట్లో ఏదైతే ఉమామహేశ్వరరావుని నాంపల్లి కోర్టులో హాజరుపరుస్తున్నారు. ముఖ్యంగా నిన్న ఉదయం నుంచి కూడా ఉమామహేశ్వరరావు ఇంట్లో పూర్తిగా సోదాలు అయితే నిర్వహించారు. అలాగే చాలా మట్టుకు నగదు అలాగే డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏదైతే ఉమామహేశ్వరరావుకు సంబంధించిన అక్రమ బాగోతాలు అయితే ఒకటొకటిగా అయితే ప్రస్తుతం బయటకు వస్తున్నాయి. న్యాయం కోసం వెళ్లిన బాధితులకు ఉమామహేశ్వరరావు చుక్కలు చూపించారని కూడా తెలుస్తుంది. ఉమామహేశ్వరరావు వ్యవహారం శైలిపై కూడా గతంలో అనేక ఫిర్యాదులు అయితే అందుకున్నాయి. ముఖ్యంగా ఉమామహేశ్వరరావుపై ఇంటికి ఇప్పటికీ 3 సార్లు సస్పెన్షన్ వేట్ అయితే పడింది. ముఖ్యంగా సివిల్ కేసులను క్రిమినల్ కేసుగా మార్చి లక్షలు అయితే కాజేసినట్లు కూడా ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. మరొక పక్క ఎన్ఆర్ఐని సైతం కూడా బెదిరించి డబ్బులు అయితే దండుకున్నట్లు కూడా ఏసీబీ అధికారులు అయితే గుర్తించడం జరిగింది. ముఖ్యంగా బహిరంగ మార్కెట్ లోనే 50 కోట్ల మేర అక్రమ ఆస్తులు అయితే ఉన్నట్లు ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. ముఖ్యంగా నగదును మాత్రం అత్తమామ ఇంట్లో అయితే ఉమామహేశ్వరరావు దాచినట్లు కూడా తెలుస్తుంది. ఈ లావాదేవీల లెక్కలన్నీ కూడా ఒక ట్యాబ్ లో కూడా ఉమామహేశ్వరరావు అయితే సేవ్ చేసుకున్నారు. ముఖ్యంగా నిన్న ఉదయం నుంచి కూడా ఏసీబీ అధికారులు ఉమామహేశ్వరరావు అలాగే అతని సోదరులు అలాగే అతని కుటుంబ సభ్యుల ఇంట్లో అయితే పూర్తిగా సోదాలు అయితే నిర్వహించారు. అలాగే పలు కీలక డాక్యుమెంట్లతో పాటు గోనె సందీప్ రావుకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా ఏదైతే సీసీఎస్ లో పనిచేసినప్పుడు 50 లక్షల పైప్ ఫ్రాడ్ కేసులను కూడా ఉమామహేశ్వరరావు డీల్ చేసినట్లయితే అధికారులు అయితే గుర్తించారు. అలాగే మరొక పక్క సాహితీ ఇన్ఫ్రా స్కామ్ లో కూడా ఉమామహేశ్వరరావు అప్పటి నుంచి కూడా ఈ కేసులు ఇన్ఛార్జ్ ఉన్న నేపథ్యంలోనే బోగటే లక్ష్మీనారాయణ దగ్గర కూడా పూర్తిగా డబ్బులు తీసుకొని కేసు ముందుకు సాగనివ్వలేదంటూ కూడా తెలుస్తుంది. అలాగే మరొక పక్క బాధితులు అంటే 3,500 మంది బాధితుల దగ్గర కూడా డబ్బులు డిమాండ్ చేసినట్టు కూడా ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. మరి కాసేపు కూడా ఉమామహేశ్వరరావు అయితే ప్రస్తుతం నాంపల్లి కోర్టులో అయితే హాజరుపరుస్తున్నారు. థ్యాంక్ యూ కుమార్.